ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తుంది. జగిత్యాలలో ఢీ అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జగిత్యాల జిల్లా ధర్మాజీపేటలో హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఎంపీ ఎమ్మెల్యే అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జై సంజయ్ అన్న అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అలా నినాదం చేయడంతో పోటీగా జై అరవింద్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై ఎంపీ అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. తన దగ్గర పనికి మాలిన రాజకీయాలు చేయొద్దంటూ మండిపడ్డారు. ఫ్లెక్సీలకు పెట్టే డబ్బులు ఆసుపత్రికి ఇస్తే పుణ్యం వస్తుందన్నారు. పక్కనే ఉన్న సంజయ్పై న్యూ బ్రీడ్ కాంగ్రెస్, హైబ్రిడ్ కాంగ్రెస్ అంటూ సెటర్లు వేశారు. డబ్బుల కోసమే సంజయ్ కాంగ్రెస్లో చేరారన్నారు. సలహా ఇస్తున్నా, ఈ రాజకీయాలు చేయనిక కాదు. రాజకీయాలు నాతో చేయలేడు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేసి పక్క కూడా ఉండే కాంగ్రెస్ వాడు, వెరవని కాంగ్రెస్ వాడు ఉండే. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే మరి హైబ్రిడే అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకూడదు. నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలో పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఎంపీ అరవింద్ కమెంట్స్కు వేరే కార్యక్రమంలో కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులనే కేంద్రం ఇస్తోంది తప్ప తానేదో ఎక్కువ నిధులు తెస్తున్నట్టు అరవింద్ మాట్లాడడం సరికాదన్నారు. రూపాయి కూడా మక్క రైతులకు ఒక్క రూపాయి లాభం చేసింది లేదు. ఇవాళ పల్లె దవాఖానకు వచ్చిన డబ్బుల్లో 100కి 41 ఇచ్చిందంటే దాంట్లో పల్లె దవాఖాన ఒకటి. దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు పాలు తాగితే, పన్ను పెట్టించుకుంటే, కళ్ళు అద్దాలు కొనుక్కున్నా, నీ కెమెరా కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, నీ కట్టే పనులకెళ్ళి 100కి ఇచ్చే 41%లే ఈ దవాఖాన. ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయంలో అంటారు. మేము కూడా రాజకీయ కుటుంబంలోకెళ్ళి వచ్చినాం. మా రాజకీయ కుటుంబం నేపథ్యం ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు. సంజయ్ కుమార్ అంటే ఏందో తెలుసు. చాలా పార్టీ గురించి మాట్లాడుతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నారు కదా. కోట్ల కేసున్నది నడుస్తుంది, దేనికేముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చినట్టు సభ్యత్వం కూడా తీసుకుంటాం. అలా అనుమానమే లేదు. పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్.